90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణ. నమస్కారం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను ఒకసారి చెప్పేస్తాను. థ్యాంక్ యూ. అనంతకృష్ణ స్వామి గారు కండక్ట్ చేయబోయేటువంటి క్లాసెస్ 19th January 2025 హైదరాబాద్లో ఉంటుంది, 26th January 2025 విశాఖపట్నంలో ఉంటుంది, 2nd February 2025 తిరుపతిలో ఉంటుంది, 9th February 2025 రాజమండ్రిలో ఉంటుంది, 16th February 2025 బెంగళూరులో ఉంటుంది, అండ్ 2nd March 2025 విజయవాడలో ఉంటుంది, 9th March 2025 అనంతపూర్లో ఉంటుంది. సో ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. 696వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో ఒక చిన్న రియాక్షను మనల్ని ఎక్కడి వరకు తీసుకువెళ్తుంది అనేటువంటి దానికి మంచి లీడ్ ఇచ్చారు. నిజంగానే మనకి డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆ ప్యాషన్ మైండ్లోకి ఎప్పుడైతే వచ్చేస్తుందో ఆ లీడ్ ఎక్కడి వరకైనా సరే తీసుకెళ్తుంది. వావ్ అనేటువంటి చర్య ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. ఎస్, మనం దాన్ని గమనించేంత వరకు మనకు తెలియదు విషయం పనిచేస్తుంది అనేది. అది నిరంతరం తల్లిలాగా పనిచేస్తూనే ఉంటుంది. బా ట్రూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే మన సబ్జెక్ట్లో గురు శిష్యులు ఇద్దరు ఉంటారు. ఓకేనా? అప్పుడప్పుడు ఏమవుతుందంటే గురువుని కూడా శిష్యుడు కమాండ్ చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఆ గురువు ఒక రకంగా ఎంత మన మానసిక స్థితిలో మనకి ఎంత ఇవ్వాలన్నా చేసినా అన్నా సరే కొన్ని గురువుని బలవంతంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొన్ని సందర్భాలే చెప్తారు. ఆ కొన్ని సందర్భాల్లో ఏంటంటే శిష్యుడి యొక్క హక్కు గురువు నుంచి లాక్కోవడం అనేది అర్థం. వసంత పంచమి ఉన్నాయి, రంగుల పండుగ ఉంటుంది కదా, అదొకటి. అలాగే గురు పౌర్ణమి, ఇట్లాంటి సందర్భంలో నీకు కావాల్సింది గురువు నుంచి లాక్కోవాలి. అర్థమైందా? అప్పుడు గురువు ఇవ్వడని అనడానికి లేదు, ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. అంటే అది వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే నీ కాన్షియస్ మైండ్ ఏదైతుందో అది శిష్యుడు, సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతుందో నీకు గురువు. అది అర్థమైందా? ఇక్కడ ఏం జరుగుతుందంటే విచిత్రం, నేను ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పానంటే విశ్వం అనేది ఒక గురువు లాంటిది. ఓకేనా? ఎప్పుడైతే నువ్వు ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోలో కూడా నువ్వు ఎప్పుడైతే దాన్ని గుర్తిస్తావో, ఒక్కసారి నువ్వు దాన్ని గుర్తించి పట్టుకున్నావు అనుకో, ఆ శిష్యుడు అంటే ఒక తల్లి ఒక జాతరలో వెళ్తున్నారు, తల్లి కూతురు చిన్న పాప, ఆ పాప చేపట్టుకుంటుంది ఒకసారి, 2 సార్లు. ఎన్నిసార్లు ఒక్కసారి ఆ పాప పట్టుకోవడం మట్టుకే పని. ఆ తర్వాత ఎన్నిసార్లు వదిలిపెట్టినా వెళ్ళి తల్లి ఎత్తుక్కొని పట్టుకొని వచ్చేస్తుంది. కాబట్టి ఒక్కసారి నువ్వు ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ నేను పట్టుకొని వస్తుంది విషయం, పోలేవు. ఎందుకంటే ఇది వంట పట్టేదాకానే దీన్ని గుర్తించే వరకే నేను పని. అలాగే గురువు కూడా శిష్యుడు పరపరలో ఏం జరుగుతుందంటే ఒక్కసారి గనక నువ్వు గురువు యొక్క చేయి పట్టుకున్నావంటే ఆ చేయి పట్టుకున్నంత వరకే. దాని మీనింగ్ ఏంది? నువ్వు గుర్తించేంత మట్టుకే, ఈ సబ్జెక్ట్ని నువ్వు గుర్తించే మట్టుకే. కాబట్టి గురువు అని నువ్వు ఎప్పుడు, గురువు అంటే ఏంది? గురి తిరగడం. అవును, అర్థమైందా? గురువు అంటే గురి తిరగడం. ఎప్పుడైతే నువ్వు గురి తిరిగినావో, ఓహో నా యొక్క విశ్వాసం, నా యొక్క జీవితం, నా యొక్క ప్రతిఫలం ప్రతిదీ కూడా ఇక్కడ ఉంది అని నువ్వు ఎప్పుడైతే గురి తిరుగుతావో ఆ మరుక్షణం గురువు నేను పట్టేసుకుంటాడు. అప్పటిదాకా నీ ముందే తిరుగుతాడు కానీ నువ్వు నన్ను పట్టించుకో. ఎందుకంటే ఆడ ఉంది అమ్మ అని తెలుసు కానీ నువ్వు పట్టించుకోదాన్ని, తిరుగుతూ ఉంటావు. ఒక్కసారి అటువైపు చూసావనుకో ఏమంటే పట్టుకొని లాగేసుకుంటాడు. అలాగే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతుందో ఇవి రెండు కూడా అలాంటివి, గురు శిష్య సంబంధంతో కూడినటువంటివి. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే కాన్షియస్ మైండ్లో నీ అల్లరి ఆలోచనలు ఉంటాయి. అంటే నువ్వేం చేస్తావో నీకు తెలీదు, ఎలా చేస్తావో నీకు తెలీదు. నువ్వు ఉన్న లైఫ్ని నువ్వు గొప్పగా ఊహించుకొని ఇదే చాలా గొప్ప లైఫ్ అని అనుకుంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు సబ్ కాన్షియస్ మైండ్ వైపు నువ్వు ఒక్కసారి చూసావనుకో, అంటే ఇక్కడ ఏమిటంటే దృష్టి భేదం అనేది కావాలి ఇద్దరి మధ్య, గురువుకి శిష్యుడి మధ్య దృష్టి భేదం అనేది కావాలి. అంటే వీళ్ళిద్దరు కూడా ఒకసారి చూడనట్టు ఒకసారి చూసినట్టు. ఎప్పుడైతే ఇద్దరి దృష్టి ఒకేసారి ఏకీకృతం అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ దృష్టి నుంచి నువ్వు పక్కకు తొలగలేవు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆకర్షణ లాంటిది. ఒక్కసారి నువ్వు సబ్ కాన్షియస్ మైండ్ చూస్తే, అంటే గురువు వైపు నువ్వు చూస్తే అయిపోయింది, ఆయన హ్యాండ్ ఓవర్లో వచ్చేసినట్టే. అప్పటిదాకా నీ అల్లరంతా ఆగిపోతుంది. అప్పటివరకు నువ్వు చేసిన పిల్ల చేష్టలన్నీ ఆగిపోతాయి. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అంటే ఈ సమాజంతో ఈ యొక్క పరిస్థితులను బట్టి నేను బాగున్నాను, ఇదే జీవితం అని అనుకుంటున్నాం. కానీ ఇది జీవితం కాదు, బతుకని మనం ఎన్నోసార్లు చెప్పినాం. బతుకుకి జీవితానికి తేడా చెప్పినాం. కానీ ఇదే ఆనందంలో ఇదే సరిగ్గా అయినటువంటి పద్ధతిలో నువ్వు జీవిస్తూ ఎన్నో బాధల్ని కూడా నువ్వు అనుభవిస్తున్నావు. ఓకేనా?
నీకు జ్ఞానోదయం కావాలి. జ్ఞానోదయం కావాలంటే గురువు యొక్క కృప కావాలి. గురువు యొక్క కృప అయినప్పుడు నీకు జ్ఞానోదయం కలుగుతుంది. కాబట్టి ఆ జ్ఞానోదయం గురువు ఎక్కడో లేడు, శిష్యుడు ఎక్కడో లేడు, అది ఒక ఫిజికల్ బాడీ. అది ఫిజికల్ బాడీ. జ్ఞానోదయం కావడం గురువు అంటే అదొక ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీలో నువ్వు వెతుక్కుంటున్నావు తప్ప నీలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ అనే గురువుని నువ్వేనాడు చూడలేదు. ఎప్పుడైతే దాన్ని చూస్తావో అదే డైరెక్షన్ ఇస్తుంది నీకు. ఇక నువ్వు ఫిజికల్ బాడీలో ఏ గురువుని ఎత్తుకునే అవసరం లేదు. దీనికి చాలా సాధన కావాలి. దీనికి ఏం కావాలంటే చాలా సాధన కావాలి. ఎందుకంటే ఒక గురువు దొరకడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నీ మెంటాలిటీకి తగ్గట్టుగా ఆ సరైన గురువు దొరకాలంటే దానికి ఎన్నో జన్మలు నీకు ఇది ఉండాలి, కృప ఉండాలి, ఎన్నో జన్మల సహకారం ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు దొరుకుతుంది. ఇదంతా ఆధ్యాత్మిక పరిభాషలు బోలెడు చెప్పుకుంటాం. కాబట్టి ఆ గురువు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇంకేం చెప్తారంటే నీ గురువు నిన్ను 25 జన్మల నుంచి నేను కాచుకొని ఉన్నాడు, నీ ప్రతి చేష్టను ఆయన గమనిస్తాడు, నీ కర్మల్ని తొలగిస్తాడు అని. అవన్నీ ఏమీ లేవు. అవన్నీ మనం ఏంటంటే ఆధ్యాత్మిక పరిభాషలో అవన్నీ చెప్పుకుంటాం ఫిజికల్ బాడీ గురించి. యాక్చువల్గా గురువు ఎక్కడ ఉన్నాడు? నీ సబ్కాన్షియస్ మైండ్లోనే ఉన్నాడు. అంటే నువ్వు అనుకున్న మరుక్షణం నీతో కలుస్తాడు ఆయన. ఎన్నో జన్మలు, వేల జన్మలు నువ్వు వేచి చూడాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకున్న మరుక్షణం నిన్ను కలుస్తాడు. మన కలిసిన మరుక్షణం వర్క్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వేం చేయాలి? నేనేమో నిబద్ధతలు ఏంటి, నువ్వు ఎలా మసులుకోవాలి, ఈ సమాజంలో నువ్వు ఎలా ఉండాలి. ఆ సబ్కాన్షియస్ మైండ్ అనే గురువు నిన్ను నిరంతరం సుఖ సంతోషాలని ఆనందాలతోని హాయిగా నువ్వు జీవించాలని చూస్తాడు తప్ప నేను ఎక్కడ ఇబ్బంది పెట్టాలని చూడాడు. ఫిజికల్ గురువు నీకు ఇంకేమైనా ఇబ్బంది పెట్టవచ్చు, లేకపోతే ఆయన సేవ చేయడంలో, లేకపోతే ఆయన ఆలోచనలో నీకు తేడా రావచ్చు. కానీ ఇక్కడ ఎలాంటి తేడా లేకుండా నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనే గురువు నేను ఎప్పుడు పట్టి ఉంచి నేను ఒక ఉన్నతి వైపు నడిపిస్తాను. కాబట్టి ఇక్కడ గురు శిష్య పరంపర అంటే ఏదో మనం అర్థం చేసుకొని ఫిజికల్ బాడీ కాకుండా ఇన్నర్ మైండ్గా చూసినప్పుడు ఏమవుతుందంటే నీ కాన్షియస్ మైండ్ నువ్వు, నీ సబ్కాన్షియస్ మైండ్ నీ గురువు. కేవలం ఈ ప్రపంచంలో నీ గురువు చెప్పిన మాటనే నువ్వు నమ్మాలి, నువ్వు గురువు చెప్పిన విధానాన్ని నువ్వు అనుసరించాలి. అంతే తప్ప నువ్వు వేరే దారులు పోతే మాత్రం నీ జీవితం అనేది చిన్న భిన్నం అయిపోతుంది. అంటే ఒక మీనింగ్ లేకుండా అయిపోతుంది లైఫ్. కాబట్టి అందరూ ఏం చేస్తున్నారంటే తన కాన్షియస్ మైండ్ని నమ్ముకొని హాయిగా ఇదే జీవితం అనుకొని బతికేస్తూ అన్ని కష్టాల పాలు తెచ్చుకుంటున్నారు. ఒక్కసారి మీ సబ్కాన్షియస్ మైండ్ అనే గురువు వైపు ఒక్కసారి తిరిగి చూడండి. ఎలా తిరిగి చూడాలంటే నీ లోపల నువ్వే ఆయనకి తిరిగి చూడాలి. ఇప్పుడు మన దృశ్యాలన్నింటినీ మనం ముందుకు చూస్తాం కళ్ళతో, ఓకేనా? ఒక్కసారి అంతర్లీనమైన మనసుతో ఎప్పుడైతే చూస్తారో ప్రతిదీ మీకు అర్థమవుతుంది, ప్రతిదీ మీకు కాషన్ ఇస్తుంది, ప్రతిదీ మిమ్మల్ని ఉన్నతి వైపు నడిపిస్తుంది. అసలు కష్టాలు లేకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఇప్పటి వరకు మీ యొక్క సబ్కాన్షియస్ మన గురువును మీరు గమనించలేదు. ఆ గురువును ఒకటి గమనించండి, హాయిగా మీ జీవితం ముందుకు తీసుకెళ్తుంది. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.